మహారాష్ట్ర పాలిటిక్స్లో చాలా కీలకమైన నేత అజిత్ పవార్ దుర్మరణం, అది కూడా ప్లేన్ క్రాష్లో దుర్మరణం అవడం ఈరోజు చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. భారతదేశంలో ఇది ఒక సంచలనమైన ఒక ట్రెండింగ్ న్యూస్గా భారతదేశంలో ఉంది. ఇది మహారాష్ట్ర పాలిటిక్స్ని ఒక కుదిపే అవకాశం ఉంది. మహారాష్ట్ర పాలిటిక్స్నే కాదండి, దేశ రాజకీయాలనే ఒక పెద్ద కుదిపే అవకాశం ఉంది. ఎందుకంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జాతీయ పార్టీ స్థాయికి వెళ్ళిన శరద్ పవార్ పార్టీ, ఆయన వారసత్వం వ్యక్తే అజిత్ పవార్. ఈ శరద్ పవార్ యొక్క మేనల్లుడే ఈ అజిత్ పవార్. ఈయన ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మహారాష్ట్ర పాలిటిక్స్లో ఉన్నాడు. ఎక్కువ కాలం డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మహారాష్ట్ర పాలిటిక్స్లో ఉన్నాడు. 5 సార్లు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. ప్రస్తుతం కూడా మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈరోజు ఈయన దుర్మరణానికి సంబంధించవలసి వస్తే ఒక విఎస్ఆర్, ఒక చార్టెడ్ ప్రైవేట్ ఫ్లైట్ బారామతి, ముంబై నుంచి బారామతి వెళుతూ అక్కడ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని 4 బహిరంగ సమావేశాలని అడ్రస్ చేయడానికి, పబ్లిక్ గ్యాదరింగ్ని అడ్రస్ చేయడానికి ఆయన బారామతి వెళుతున్నట్టు తెలుస్తుంది. ఉదయం 9:15 ఆ ఫ్లైటు దారుణంగా ఒక టెక్నికల్ స్నాగ్ వస్తే ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఇన్ఫామ్ చేస్తే మీరు ఇమ్మీడియట్గా ఒక రన్వే చూసుకోండి అని చెప్పారు. వెంటనే కొన్ని సెకండ్స్లోనే వాళ్ళు రన్వే చూసేసి మళ్ళీ ఏటీసీకి ఇన్ఫామ్ చేశారు. ఈ రన్వేలో దిగే సమయంలో అంటే టేబుల్ ఫ్లాట్ అంటారు, అక్కడ ప్లాట్యూ రీజన్ కాబట్టి అది డెక్కన్ ప్లాట్యూ రీజన్ బారామతి ప్రాంతం కాబట్టి ఆ టేబుల్ ఫ్లాట్లో అటు ఇటు కటింగ్ ఉన్న దాని మీద దిగడానికి ప్రయత్నిస్తే అది వెంటనే క్రాష్ అయ్యి వెంటనే బ్లాస్ట్ అవుతే అందులో శరద్ పవార్ బాడీ అయితే ముక్కలు చెక్కలైపోయిందని తెలుస్తుంది. దాంతోపాటు 2 సెక్యూరిటీ గార్డులు, 2 పైలట్లు, అంటే ఆయనతో పాటు ఇంకో అటెండెంట్, 5 ఈ అజిత్ పవార్తో కలిపి 5 అందరూ దుర్మరణం పాలయ్యారు. అక్కడ నుంచి ఉన్న బ్లాక్ బాక్స్ బయటకు తీస్తే అక్కడ ఇన్ఫర్మేషన్లో ఈ రికార్డింగ్స్ బయటకు వచ్చింది. ఏది ఏటీసీకి అక్కడ పైలట్కి జరిగిన సంభాషణ బయటకు వచ్చింది. ఐ విట్నెసెస్కి సంబంధించవలసి వస్తే అది ఏమంటున్నారంటే ఆ క్రాష్ అయిన వెంటనే 2-3 భారీ పేలుళ్ళు సంభవించి విపరీతమైన అగ్నిగోళంలాగా అక్కడ పొగ, అగ్నిగోళంలో ఒక పెద్ద బాంబు దాడి జరిగితే వచ్చింది. దారుణంగా ఆయన వెంటనే అంటే స్పాట్ డెడ్ ఆయన మరణం చెందినట్టు కొంత ఐ విట్నెసెస్ని బట్టి తెలుస్తుంది. అక్కడ నుంచి హాస్పిటల్కి నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్ బారామతికి తరలించినప్పటికీ అప్పటికే బ్రాట్ టు డెడ్ అనేది తెలిసిపోయింది. ఇప్పుడు అజిత్ పవార్ దుర్మరణం, ప్లేన్ క్రాష్, ఇట్ ఈస్ ఏ సీక్వెన్స్ అనుకోవాలి. అనదర్ ఎపిసోడ్ ఇన్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీ. మనకి మాధవరావు సింధియా నుండి, తర్వాత మన డిప్యూటీ స్పీకర్ బాలయోగి నుండి ఎందరో చూసుకోండి, ఏదో ఉత్తరాఖండ్ బిపిన్ చంద్ర, ఫస్ట్ సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నుండి ఎందరో, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇది ఎందరో దేశాధ్యక్షులు, తర్వాత సంజీవ్ గాంధీ, ఇలా అనదర్ ఎపిసోడ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. అసలు ఎందుకు ఇందులోనే దుర్మరణం పాలవుతారు అనేది ఒకటి. ఇప్పుడు అజిత్ పవార్, మమతా బెనర్జీ ఆరోపణ ఏం చేస్తుందంటే దీని వెనకాల కుట్ర కోణం ఉండే అవకాశాలు ఉన్నాయి, దీన్ని పూర్తిగా విచారించండి అని ఇక్కడ మమతా బెనర్జీ గారు మనకి చాలా పెద్ద బాంబు పేల్చినట్టు పేల్చారు. కానీ ప్రతి వాళ్ళు దీని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఏటీసీ నుంచి, ఆ తర్వాత బ్లాక్ బాక్స్ నుంచి వచ్చిన సమాచారం నుంచి కొంచెం చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇది కుట్ర ఉందా లేదా అని తెలుసుకోవడానికి సరిపోయే ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే ఏం జరిగింది అనేది ఎవరూ తెలియదు, అందులో వాళ్ళు ఎవరున్నారు. కానీ ప్రస్తుతం ఈయన క్రూషియల్ రోల్ అంటే రీసెంట్ వరకే ఆయన ఎన్సీపీ పార్టీ నుంచి 2019లో విడదీసుకొని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి ఒక వర్గం కింద ఇటు బీజేపీ, అదేవిధంగా శివసేన స్ప్లిట్టింగ్, ఏక్నాథ్ షిండే వర్గంతో కలిసిపోయి మహారాష్ట్రలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. తర్వాత రీసెంట్గా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో, గత సంవత్సరం జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఆయన మళ్ళీ బీజేపీ, ఏక్నాథ్ షిండే, శివసేన విభజిత వర్గంతోనే ఆయన పోటీ చేశారు. కానీ రీసెంట్గా ఇంకొక అతిపెద్ద టర్న్ తీసుకున్నారన్నమాట. అదే ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తుంది. అదేంటి, మళ్ళీ బ్యాక్ టు హిజ్ ఓన్ పార్టీ, ఏది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ ఫ్యామిలీ పార్టీకి మళ్ళా రీసెంట్గా జరిగిన బృహత్ ముంబై కార్పొరేషన్ ఎలక్షన్లో మళ్ళా ఫ్యామిలీతో పోటీ చేయడం జరిగింది. ఇది ఇన్ని స్థానం డిఫరెంట్గా, అందుకని ఈజ్ ద టాక్ ఆఫ్ ది టౌన్ ఇన్ రీసెంట్ మహారాష్ట్ర పొలిటికల్ ఇన్సిడెంట్స్ అనమాట. అంటే మహారాష్ట్ర ఎన్నికలు అంటే అంత ఈజీ కాదండి. మహారాష్ట్రలో అధికారం కోసం అంటే ఇండియాకి ముంబై అనేది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటారు. అక్కడ అధికారంలో ఉన్న పార్టీకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అంటే బీజేపీ పూర్తిగా అక్కడ నిమగ్నమై ఉంది. ఇప్పుడు శివసేన మళ్ళీ 2 వర్గాలు కలిసిపోవడం, మళ్ళీ ఎన్సీపీ 2 వర్గాలు కలిసిపోయినాయి అనుకోండి, చాలా పెద్ద ప్రమాదం. మళ్ళీ
ఏకనాథ్ షిండే వచ్చేసి మళ్ళీ శివసేనతో కలిసి కూడా శాసనసభ ఎన్నికలు అంటున్నారు. అంటే బీజేపీ ఎలోన్ అయిపోయే అవకాశం ఉంది. ఇది అనుమానాలకి తాపు ఎత్తిస్తుంది. నేను అనేది కాదండి, ఇది చాలా ఉంది. దీని వెనకాల కుట్రకోణం ఉందా లేదనేది చాలా విచారణ చేయాలి. ఇప్పుడు డీజీసీఏ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెంటనే దీనికి విచారణకి ఆదేశించడం కూడా జరిగింది. ఇంకా నిగ్గు తేల్చాల్సిన విషయాలు ఉన్నాయి. కానీ చాలామంది ప్రజలు అందరూ కూడా దీనిపై కుట్రకోణం ఉందనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఏంటో తెలియాలి. కానీ ఆయన స్థానాన్ని బట్టి, మహారాష్ట్రలో ఆయన కీలకమైన దాన్ని బట్టి చూస్తే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్సీపీకి ఒక వారసుడు, అంటే ఇప్పుడు శరద్ పవార్ గారు కుమార్తె ఎంపీ సుప్రియా సూలే ఉన్నారు. కానీ ఈయన బ్యాక్ టు వచ్చారంటే ఎన్సీపీకి ఆయనే వారసత్వం. ఎందుకంటే శరద్ పవార్ గారు క్యాన్సర్ పేషెంట్. ఆయన ఎప్పుడైనా చాలా లాస్ట్ రైపెన్ ఏజ్లో ఉన్నారు, 86 ఇయర్స్తో. కాబట్టి ఈయన 66 ఇయర్స్తో ఉన్న ఈయనే చాలా ఒక రకంగా ఈయనే వారసుడు అవ్వాలన్నమాట నేషనల్ ఇంకొక జాతీయ పార్టీకి. అలాంటి వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు అంటే అది కూడా ఇలాంటి సందర్భంలో అనుమానాలకు రేకెత్తిస్తుంది. తప్పనిసరిగా దీని వెనకాల కుట్రకోణం ఉన్నట్టే అందరూ భావిస్తున్నారు. మరి ఏ విధంగా వెళ్తుందో చూద్దాం.